ఒకవేళ యేసయ్య మనకు కనిపించి, "నీకేం కావాలి? నీవేం కోరుతున్నావు?" అని మనల్ని అడిగితే మనం ఏమంటామండి? "మా పిల్లలు బాగా చదువుకోవాలి యేసయ్య. మాకు చాలా డబ్బులు కావాలి. మంచి ఆరోగ్యం కావాలి. ఒక పెద్ద ఇల్లు కావాలి." ఇవన్నీ అడుగుతా ఉంటాం కదా! మంచిదే తప్పులేదు కానీ, మార్కు సువార్త 10వ అధ్యాయం 51వ వచనంలో ఒక వ్యక్తున్నాడు యేసయ్య మార్గం గుండా వెళ్తున్నాడని తెలిసి, ఆయన యేసయ్యను పిలిచినప్పుడు యేసయ్య ఆయన దగ్గరికొచ్చి ఒక ప్రశ్న అడుగుతాడు. "నేను నీకేమి చేయగోరుచున్నావు? నేనేం చేయాలి నీకు?" అతను గుడ్డివాడని తెలుసు. అతనికి కన్నులు లేవని తెలుసు. కానీ యేసయ్య అతన్నడిగాడు, "నీకేం కావాలి చెప్పు నేనదే చేస్తాను." ఈరోజు ఇదే ప్రశ్న యేసయ్య మనల్ని అడిగితే, మనము ఎన్నో అడుగుతాం కానీ, ఒక ఆత్మీయమైన ఒక కోరిక కోరితే అది చాలా మంచిది కదా! ఈ వ్యక్తి ఏమని అడిగాడంటే, నాకు దృష్టి కావాలి అని అడిగాడు. మనం కూడా యేసయ్య ఆ క్వెషన్ మనల్ని అడిగితే, ప్రభువా నాకు దృష్టి కావాలి. ఆత్మీయమైన దృష్టి కావాలి. మా మనోనేత్రాలు వెలిగించండి. ఆత్మీయమైన గ్రుడ్డితనంలో ఉన్నాం కదా! సాతాను మనోనేత్రాలకి గుడ్డితనం కలిగిస్తా ఉన్నాడు. లోకంలో ఏది మంచి, ఏది చెడు దానికి డిఫరెన్స్ తెలియని పరిస్థితుల్లోకి సాతాను తీసుకెళ్తున్నాడు. ఏది దేవుని మార్గము, ఏది సాతాను మార్గము అది తెలియని మన మనోనేత్రాలకు సాతాను గ్రుడ్డితనం కలిగిస్తా ఉన్నాడు. కాబట్టి ఆత్మీయమైన నేత్రాలు తెరుచుకున్నాయా? ఈ వ్యక్తి ఎలాగైతే దృష్టి కావాలి అని అడుగుతూ వచ్చాడో, మనం కూడా ఆత్మీయ దృష్టి కావాలని దేవుని అడిగితే మనం పరలోకానికి వెళ్ళడము చాలా సులువవుతుంది కదా! లేకపోతే సాతాను మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరచాలని ఎంతగానో కంకణం గట్టుకొనున్నాడు. మనము పరలోకం వెళ్ళకుండా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉంటాడు. వాటన్నిట్లో ఆత్మీయ దృష్టి లేకపోతే నష్టపోతాం. కాబట్టి ఆత్మీయ దృష్టిని ఈరోజు దేవుడిని అడుగుదామా? ఒకవేళ నీకు దేవుడు ఏం చేయాలని కోరుతున్నావని యేసయ్యే మిమ్మల్ని ఆ క్వెషన్ అడిగితే మీ సమాధానం ఏంటి? ప్రైజ్ ది లార్డ్.